నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ ప్రజల ముందు ఒక ముసాయిదా తీసుకురాబోతున్నారు. దీంతోనైతే 2047 వరకు ఆంధ్రప్రదేశ్ అయితే వరల్డ్ నెంబర్ 1గా నిలిచబోతుందని చెప్తున్నారు. దీంతో మోదీ గారి డొలారా సిటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముసాయిదాన్ని ఏపీ ప్రజల ముందు తీసుకురాబోతున్నారని చెప్పి ఒక వార్తలు అయితే హల్చల్ అవుతుంది. ఇంతకీ ఏం తీసుకురాబోతున్నారు, ఏంటంటారు అది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్ నెంబర్ చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్. ఆ డ్రీమ్ని సాకారం చేయడానికి ఒక విజన్ను తయారు చేస్తున్నారు ఆయన. విజన్ను తయారు చేయడంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి పొలిటీషియన్ ప్రపంచంలోనే లేరు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో నిజంగానే ఈ విజన్ సాకారం అయితే ఏం కాబోతుంది, అసలు భారతదేశంలో అలాగే ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలని ఆయన అనుకుంటున్నాడు కదా. దానికి తగినటువంటి ప్రిపరేషన్స్ కానీ దానికి తగినటువంటి మొత్తం వనరులు కానీ అక్కడ ఉన్నాయా అనేది కనుక మనం తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో 2 నగరాలు ఉన్నాయి, పోటీ పడేటువంటి నగరాలు. ఒకటి డొలారా సిటీ గుజరాత్, 2 అమరావతి ఆంధ్రప్రదేశ్. ఈ 2 సిటీలు మాత్రమే ప్రపంచంతో పోటీ పడేటువంటి సిటీలు అని చెప్పి నేను చెప్పడం కాదు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికను బట్టి ఫైనాన్షియల్ సంస్థలే కొన్ని వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా భావిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అవి ఫ్రెష్గా నిర్మితం అవుతున్నటువంటి సిటీస్, వాటికి అధునాతనమైనటువంటి సాంకేతికత అలాగే ఎన్హాన్స్ చేయబడినటువంటి మొత్తం సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సపోజ్ ఓల్డ్ సిటీస్ ఉన్నాయనుకో, ఓల్డ్ సిటీస్ అనే బాంబే తీసుకున్నాం, లేదా బెంగళూరు, లేదా హైదరాబాద్, ఇలాంటి వాటిని ఉన్నటువంటి వాటిని మళ్ళీ తీసేసి మళ్ళీ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండదు. అసలు అది పాసిబుల్ కూడా కాదు. ఈ ఫ్రెష్గా కట్టేటువంటి సిటీస్ కాబట్టి వీటిని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఆధునిక డిజైన్స్ తోటి కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీలు. వాస్తవంగా ఈ డొలారా సిటీ కంటే ముందే అమరావతి పునాది పడింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి రావడంతో పునాదులకి పరిమితం కావడంతో పాటు అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉండిపోయింది. అదే ఆ తర్వాత పునాది పడినటువంటి డొలారా సిటీ ఇవాళ పోయి చూస్తే కనుక అక్కడికి డొలారా సిటీని అది వరల్డ్ నెంబర్ 1 కావడానికి సిద్ధమవుతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అక్కడ పోయి చూసి చెప్పినటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కరెంట్, అది నీకేమీ కనిపించదు అసలు బయటికి. ఒక గ్రీనరీ తప్ప ఏమీ కనిపించదు. జీరో పొల్యూషన్. ఇవాళ హైదరాబాద్ ఉంది, లేదా బెంగళూరు ఉంది, లేదా మెట్రోపాలిటన్ సిటీ ఏదైనా తీసుకో వరల్డ్లో, జీరో పొల్యూషన్ సిటీస్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో అమరావతి రాబోయేటువంటి రోజుల్లో జీరో పొల్యూషన్ సిటీగా, ప్లస్ డొలారా దానికంటే కూడా ఇంకా సోఫిస్టికేటెడ్గా లేదంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీతోటి ప్రపంచం ముందుకు రాబోతుంది అనేది క్లియర్గా అక్కడ ఆయన తయారు చేసినటువంటి 2047 విజన్ని కనుక పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది. ఆ విజన్ని ఇటీవల కాలంలో 2 days బ్యాక్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దానికి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు కూడా మిస్మరైజ్ అయ్యి అసలు ఎంత ఫండ్ కావాలంటే అంత ఇస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎన్ని లక్షల కోట్లు కావాలంటే అన్ని ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది అనేది తెలుస్తుంది. ఇది ఆ మీటింగ్ యొక్క సారాంశం విన్న తర్వాత. అయితే ఇక్కడ ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఈ విజన్ 2024 దాకా చంద్రబాబు నాయుడు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఒకవేళ జగనే కాదు ఏ పార్టీ అయినా ఒకవేళ వస్తే కనుక ఈ విజన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ విజన్ 2047 మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి ఆయన ఒక ముసాయిదాని తయారు చేసి ప్రజల ముందు ఉంచబోతున్నారు. అందుకే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ విజన్ 2047 మీద అవగాహన కల్పించడానికి సదస్సులు పెట్టి ఆ సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ 2047కి 2047 నాటికి వరల్డ్ నెంబర్ 1 ఎలా కాబోతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పించేటువంటి
ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 25 తర్వాత దాన్ని ఒక డాక్యుమెంటేషన్ చేసి ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖున అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో 2 సిటీలు మనకి వరల్డ్ తోటి కాంపిటేట్ అయ్యేటువంటి సిటీలు కనిపిస్తున్నాయి. ఒకటి డొలోరా సిటీ, 2 అమరావతి. ఈ అమరావతి 2047 డాక్యుమెంట్ మీద నరేంద్ర మోడీ కూడా ఆసక్తిగా ఉన్నారు. కారణం ఏంటంటే ఇద్దరు కూడా నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని వరల్డ్ నెంబర్ 1 చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ని తయారు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఏమేం తీసుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళు చర్చించుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే P4 ఫార్ములా. అంటే P4 ఫార్ములా అంటే ఏంటి? పూర్ టు రిచ్. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని రిచ్గా మార్చడం అనేది ఒక సిస్టమ్. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 500 రూపాయల నోట్ను కూడా రద్దు చేసేసి డిజిటల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం డిజిటల్ మోడ్లోకి వెళ్తే కనుక ఇంకా కూడా రెవెన్యూ పెరుగుతుంది ప్రభుత్వానికి. అలాగే డిజిటల్ మోడ్లోకి వస్తే కనుక కరప్షన్ కూడా తగ్గుతుంది. ఇలాంటి కొన్ని సంస్కరణలు చేస్తున్నారు. అది కూడా 2047లో ఉంది. అంటే ఒక అభివృద్ధి అంటే సిటీ కట్టంగానే అభివృద్ధి కాదు కదా, అక్కడ నివసించేటువంటి ప్రజల జీడిపిని పెంచాలి. జీడిపిని కూడా పెంచేటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో జీడిపిని పెంచడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రోత్ రేట్ను ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఒక 15% టార్గెట్గా పెట్టుకుని 15 టార్గెట్గా పెట్టుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఇప్పటి నుంచే. అలాగే తలసరి ఆదాయం పెరగాలంటే కూడా మీకు ఖచ్చితంగా రెవెన్యూస్ పెరగాలి, ప్రజల యొక్క రెవెన్యూస్ పెరగాలి. అందుకే ప్రజల రెవెన్యూ పెరగాలంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు 2047 విజన్లో భాగంగా మొత్తం మార్కెట్ గ్రామీణ స్థాయిలో తయారవుతున్నటువంటి ఉత్పత్తులకు కూడా వరల్డ్ క్లాస్ మార్కెట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వర్క్ స్టేషన్స్ తీసుకొచ్చి అక్కడి నుంచే మొత్తం మార్కెట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మారుమూల గ్రామంలో పండించేటువంటి పంటకు కూడా ప్రపంచ మార్కెట్లో పోటీ పడేలాగా టెక్నాలజీని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా తలసరి ఆదాయం జీడిపిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు. వీటితో పాటు సిటీని ఒక గ్రోత్ ఇంజన్, తెలంగాణకి గ్రోత్ ఇంజన్గా హైదరాబాద్ ఉంది, అలాంటి గ్రోత్ ఇంజన్ కూడా తయారు చేయాలి. దానికి మించినటువంటి గ్రోత్ ఇంజన్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీగా తయారవుతుంది, డొలోరా తోటి పోటీ పడబోతుంది అనేది. ఇప్పుడు డొలోరా సిటీకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అసలు డొలోరా సిటీ ఎలా ఉంది అనేది. అసలు మీకు ఎక్కడ కూడా మీకు ఇంత పొల్యూషన్ కూడా కనపడకుండా, ఇంత మట్టి కూడా కనపడకుండా మొత్తం గ్రీనరీ కనపడుతుంది. ఇండస్ట్రీస్ ఉన్నప్పటికి కూడా అక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడ ఉండేటువంటి నిబంధనలు 100% పాటిస్తేనే నీకు అనుమతిస్తారు, లేదంటే బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో అలా జీరో పొల్యూషన్ తోటి ఏర్పడుతున్నటువంటి సిటీల్లో ఈ 2 ఉన్నాయి. 2047కి డొలోరాని మించి వరల్డ్లో నెంబర్ 1 కావడానికి ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి ప్రజలు సహకరించాలనేటువంటి అవగాహన కల్పించడానికి ఈ ముసాయిదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకనంటే రాజకీయపరమైనటువంటి ఒక స్థిరత్వం, రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు లేకపోతేనే ఇది సాధ్యం. 2019లో జరిగినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి మార్పు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ వెనకబాటుతనానికి కారణం అని చెప్పి ప్రజలు భావించి 2024లో ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని కనుక కంటిన్యూ చేస్తే 2047 కల్లా నీకు వరల్డ్ నెంబర్ 1 సిటీగా అమరావతి మారుతుంది. ఏపీ నెంబర్ 1 కాబోతుంది. అమరావతి కాదు, ఏపీ నెంబర్ 1 కాబోతుంది. దానికి గ్రోత్ ఇంజన్గా, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా అమరావతి ఉండబోతుంది. సో కాబట్టి ఈ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఒకటి పొలిటికల్ యాంగిల్, 2 విజన్ డెవలప్మెంట్. ఈ 2 తీసుకెళ్ళి ఆయన ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముసాయిదా మీద ఎడ్యుకేట్ చేసేటువంటి బాధ్యతను కూడా అధికారుల మీద, పొలిటీషియన్స్ మీద ఉంచారు.